ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి కనుక చెప్పుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారు వారికి మేలు జరుగుతుంది అనుకుంటే చట్టవిరుద్ధంగా కూడా కొన్ని పనులను చేస్తారండి. కొంచెం మొరటుగా ఉంటారు. అయితే వీరు ప్రేమించినంతగా ఎవ్వరూ కూడా వారి కుటుంబాన్ని ప్రేమించరు అన్నట్లుగా వీరి ప్రేమాభిమానాలను గుమ్మరిస్తారు. అందరికీ నచ్చిన వారులాగా ఉంటారు. అందరి దృష్టిలో మంచివారు అవుతారు. తల్లిగారిని బాగా ప్రేమిస్తారండి. తండ్రి కంటే కూడా తల్లి పట్ల ప్రేమాభిమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలు వచ్చేంతవరకు మాత్రమే గురుదశ ఉంటుందండి. 2 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంతవరకు శని దశ జరుగుతుంది. కాబట్టి విద్యలో కొన్ని ఆటంకాలు అయితే సర్వసాధారణం. వీరికి పట్టుదలతో విద్యలో ఉన్న ఆటంకాలన్నిటినీ కూడా తప్పుకొని విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కానీ చదువు విషయంలో ఏదో ఒక కారణం చేత ఇబ్బందులను ఎదుర్కొంటారు. 21 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాల కాలం వీరికి బుధదశ జరుగుతుంది. కాబట్టి ఉన్నత విద్యలో చాలా చక్కగా రాణిస్తారండి. హై స్కూల్కి వచ్చేంత వరకు ఇంచుమించు ఇంజనీరింగ్కి వచ్చేంత వరకు వీరు బాగా చదవకపోయినా సరే ఆ తర్వాత మంచి అభివృద్ధిని చూస్తారు. సకాలంలో జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. మిగిలిన 3 పాదాల వారి కంటే కూడా 4వ పాదంలో జన్మించిన వారే త్వరగా స్థిరపడతారండి. వివాహం కూడా వీరికే సకాలంలో అయ్యే అవకాశాలు ఉంటాయి. జీవితం అనేది యుక్త వయసులో చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంది. అంటే ఎటువంటి ఆటంకాలు ఉండవన్న ఉద్దేశం కాదండి. మిగిలిన 3 పాదాల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే వీరి జీవితం బాగానే ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా వీరి యుక్త వయసు రాగానే వీరికి బుధదశ జరుగుతుందండి. 38 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కేతుదశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో ఈ 7 సంవత్సరాల్లో చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశాలు ఉంటాయి. 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు మిడిల్ ఏజ్లో మాత్రం శుక్రదశ జరుగుతుందండి. మళ్ళీ వీరికి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. సుఖంగా జరిగిపోతుంది జీవితం అనేది. వృద్ధాప్య సమయం వచ్చేసరికి సాఫీగా సాగిపోతుంది. వీరు ఎక్కువగా కష్టాలను, అంతరాయాలను, అవరోధాలను ఎదుర్కొనేది ఎప్పుడంటే 2 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఎందుకంటే శని దశ జరుగుతుంది కాబట్టి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.